హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో చాలా ముఖ్యమైనటువంటి విషయం గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. మనం ఇక అసలు లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దామండి. ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి వివరాలు, రాజధాని అమరావతిలో ఏ ఏ జోన్లలో రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఏ జోన్లలో తార్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది అనేటువంటి వివరాలనైతే మనం చూద్దాం. అంతేకాకుండా ఆ రోడ్లు ఎక్కడెక్కడ నిర్మాణం చేశారు అనేటువంటి వివరాలను కూడా మనం ఇప్పుడైతే చూద్దామండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో జోన్ నెంబర్ 1Aలో ఒక రోడ్డునైతే నిర్మాణం చేశారు. ఈ జోన్ నెంబర్ 1A అనేది నెక్కల్లు గ్రామాన్ని ఆనుకొని అయితే నిర్మాణం జరుగుతూ ఉందండి. ఇదంతా కూడా జోన్ నెంబర్ 1Aలో తార్ రోడ్డు నిర్మాణం చేశారు. డబల్ రోడ్డు అది కూడా. అంతేకాకుండా మిగిలినటువంటి చాలా రోడ్లు కూడా ఇక తార్ రోడ్లు వేయడానికి సిద్ధమవుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే నిర్మాణం జరిగినటువంటి రోడ్డుని మనం చూస్తూ ఉన్నాము. అదే జోన్లో ఇంకొక రోడ్డును చూసినట్లయితే ఏదైతే భూగర్భ యుటిలిటీ డక్స్ ఏవైతే ఉన్నాయో, ఇదిగోండి ఇవన్నీ భూగర్భ కేబుల్ వ్యవస్థ కానివ్వండి, వాటర్ పైప్ లైన్లు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, ఇవన్నీ నిర్మాణం పూర్తి చేసుకొని ఇదిగోండి ఇక్కడైతే మొత్తం పూడ్చి వేసే పని, ఎర్త్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక దీనిపైన వైబ్రేటర్తో తొక్కించేసి కంకర తోలించేసి తార్ రోడ్డు వేస్తే ఈ రోడ్డు పని కూడా అయిపోతుంది. అంటే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనమైతే అర్థం చేసుకోవచ్చు. ముగింపు దశకు చేరుకుంటున్నాయని మనం చెప్పుకోవచ్చు. ప్రధానమైనటువంటి కష్టమైనటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోతున్నాయి. అత్యంత కష్టమైనటువంటి పనులు ఏంటి? భూగర్భ ఈ డ్రైనేజీ వ్యవస్థ, భూగర్భ కేబుల్ వ్యవస్థ, అలాగే వాటర్ పైప్ లైన్లు, ఇవే ప్రధానమైనవి. ఇవి పూర్తయినట్లయితే ఇక దాదాపుగా పనులన్నీ కూడా పూర్తయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ఇక తరువాత మనం మరొక జోన్లోకి రావడం జరిగింది. ఈ జోన్ నెంబర్ వచ్చేసి 2A. ఇది 2Aనండి. మనం చూడొచ్చు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని ఆనుకొని ఈ రోడ్డునైతే నిర్మాణం చేశారు. ఇది జోన్ నెంబర్ 2A. అదంతా దూరంగా చూసినట్లయితే ఆ క్యాంపులు కానివ్వండి, ఇవన్నీ ఇదంతా చూసినట్లయితే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం జరిగే ఆ ప్రాంతం అదంతా. ఇదేమో జోన్ నెంబర్ 2Aలో రోడ్డు నిర్మాణం అయితే చేశారు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. మిగిలిన రోడ్లు కూడా తార్ రోడ్లు వేయడానికి దగ్గరగా వచ్చినటువంటి పరిస్థితి. ఇదిగోండి ఇవన్నీ పనులు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కూడా నిర్మాణంలో కూడా పనులు పరుగులు పెడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. చిన్న చిన్న వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ఎర్త్ వర్క్, భూగర్భ ఫౌండేషన్ వరకు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాని తాలూకు సపరేట్ వీడియో అయితే మనం తర్వాత చేసుకుందామండి. మనం చూసేటువంటి వివరాలు ఏంటంటే జోన్స్ ఏవైతే రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఈ జోన్లలో తార్ రోడ్ల విషయం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక మనం తర్వాత చూస్తే అండి, ఈ రోడ్డు మీకు నేను చాలా కొత్తగా చూపిస్తూ ఉన్నాను. ఇంతకుముందు ఎప్పుడు ఈ రోడ్డునైతే చూపించలేదు. ఏంటంటే జోన్ నెంబర్ 2Bలో ఇక్కడ కూడా ఒక డబల్ రోడ్ నిర్మాణం అయితే చేశారు. ఈ రోడ్డు చూసారా ఎంత నీట్గా ఉందో. ఈ రోడ్డు నిర్మాణం చేసిన తర్వాత ఇంకా ఈ రోడ్డు పైకి వెహికల్స్ని అయితే అనుమతించలేదు. అందువలన వర్షాలు కురిసినా కానీ దీనిపైకి మట్టి అయితే చేరిపోలేదు. అందుకే రోడ్డు నల్లగా నిగనిగలాడుతూ కనిపిస్తూ ఉంది. చాలా అందంగా ఉంది. 2B జోన్ నెంబర్ 2Bలో కూడా తార్ రోడ్లు వేసే స్థాయికి అయితే వచ్చేసిందండి. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అనంతవరానికి నెక్కల్లుకి గ్రామాల మధ్యలో ఉంటుందండి ఈ 2B అనేది, జోన్ నెంబర్ 2B అనేది. ఎక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. మిగతా రోడ్లు కూడా తార్ రోడ్లు వేయడానికి చకచక సన్నాహకాలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి. ఏంటంటే ఏవైతే ఈ రెయిన్ వాటర్ డ్రైనేజ్ ఉందో ఇది నిన్న మొన్న కురిసిన వర్షానికి యూజ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. రోడ్డు పైన కురిసిన వాటర్ అంతా కూడా ఇదిగో ఈ విధంగా లోపలికి వచ్చేసి మీకు నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి లోపలికి వచ్చేసి ఇదిగోండి ఈ డ్రైనేజీలో పడి వెళ్ళిపోయింది. దగ్గరికి వెళ్ళి
క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. అంటే అప్పుడే వాడుకలోకి వచ్చేసాయని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా జోన్ నెంబర్ 2Bలో రోడ్డు నిర్మాణం జరిగిందండి. తరువాత మనం ఇంకొక పని గురించి కూడా చూద్దామండి. ఏంటంటే అది దగ్గరికి వెళ్ళాక చూద్దామండి. ఇక్కడ నుంచి మీకు నేను చూపిస్తాను. ఇక తరువాత ఇదే వీడియోలో మనం అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందు రోడ్డు నిర్మాణం చేస్తున్నారని మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఆ రోడ్డు పరిస్థితిని కూడా చూద్దామండి. దగ్గరికి వెళ్ళాం కాబట్టి చూపిస్తున్నాను. ఇది అనంతవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్. చిన్న చిన్న వర్షం కురుస్తుంది, అయినా కానీ పెద్దగా ప్రభావం అయితే చూపట్లేదు నిర్మాణ పనులలో. ఇక్కడ 3 లైన్లుగా నిర్మాణం చేస్తున్నారండి. 2+2+2+6 లైన్స్ రోడ్డు అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందు నుంచి అలాగే అనంతవరం కొండని ఆనుకొని కూడా నిర్మాణం చేస్తున్నారు. అయితే ఈ రోడ్డు నెంబర్ ఎంత అంటే రోడ్ నెంబర్ E6 అండి. ఇది E6 నిర్మాణం ఈ విధంగా అనంతవరం ఊర్లో నుంచి ప్రయాణించి ఆ టెంపుల్ ముందు నుంచి E7 రోడ్లో కలుస్తుంది. E7 రోడ్లో కలుస్తుంది అంటే టెంపుల్కి వచ్చి వెళ్ళే వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ రోడ్డునైతే చాలా వివరంగా కనెక్టివిటీని అయితే ఇస్తూ ఉన్నారు. రోడ్ నెంబర్ E6 అన్నా E7 అయినా కానీ చాలా మంచి రోడ్లు, ప్రధానమైనవి. ఈ విధంగా అయితే అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కనెక్టివిటీని కలిగిస్తూ ఉన్నారు. అదే దూరంగా కనిపిస్తుంది కదా కొద్దిగా, అదే E7 రోడ్డు. ఇక్కడ నుంచి ఇంచుమించు 1 కిలోమీటర్ మేర ఈ విధంగా అయితే తార్ రోడ్డు నిర్మాణం చేశారు. మనం ఎప్పుడైతే ఒక 15 రోజుల క్రితం ఇక్కడ ఒక వీడియోను కూడా చేయడం జరిగింది. అప్పుడు అదంతా కూడా కంకర స్థాయిలో ఉంది. ఇప్పుడు వెళ్ళి చూసేసరికి తార్ రోడ్డు వేసేశారు. అంతేకాకుండా డివైడర్లు కూడా, ఈ రోడ్డు సేఫ్టీ డివైడర్లు కూడా నిర్మాణం చేశారు. ఇది చూడొచ్చు. పనులైతే మనం ఒక 10 రోజుల గ్యాప్ ఇచ్చి ఇంకొక ఏరియాకి వెళ్ళినట్లయితే రాజధాని అమరావతిలో అక్కడ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. నేను రాజధాని అమరావతిలో తిరుగుతూ ఉంటా కాబట్టి ఒక 10 రోజులు ఒకవైపు వెళ్ళకపోతే తిరిగి వెళ్ళేసరికి అక్కడ ఏదో ఒక మార్పు అయితే కనిపిస్తూ ఉంది. అంటే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనమైతే అర్థం చేసుకోవచ్చు. అవన్నీ టిట్కో ఇల్లు ఈ కొండని ఆనుకొని ఊరి లోపల నుంచి వెళ్ళి ఆ విధంగా E6 రోడ్డు అయితే E7 రోడ్లోకి కనెక్ట్ అవుతుంది. మనం కొత్తగా నిర్మాణం చేసినటువంటి రోడ్డు పైన కూడా ప్రయాణిద్దామండి. ఎంత బాగుందో మీకు నేను చూపిస్తాను. ఈ రాజధాని ఏరియాలో ఉండేవారందరికీ కూడా ఈ అనంతవరం వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే వెంకటపాలెంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి టీటీడీ దేవస్థానం వారు టేక్ ఓవర్ చేశారండి ఈ 2 దేవస్థానాలని. అంతేకాకుండా ఈ 2 దేవస్థానాలని బాగా డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే వెంకటపాలెంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే జనాలు, భక్తులు చాలా ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే విజయవాడకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి. కానీ ఈ అనంతవరంలో ఉండేటువంటి అనంతవరం వెంకటేశ్వర స్వామి గుడికి ఈ చుట్టుపక్కల తుళ్ళూరు నుంచి ఇటువైపు నుంచి అయితే భక్తులు వస్తూ ఉంటారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవస్థానాలే. ఇక తరువాత అండి మనం ఇంకొక రోడ్డు దగ్గరికి రావడం జరిగింది. మరలా మనం ఇప్పుడు జోన్లో అయితే చూస్తూ ఉన్నాం. జోన్లో ఎక్కడెక్కడ రిటర్నబుల్ ఫ్లాట్స్ మధ్యలో రోడ్ల నిర్మాణం చేశారో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా APCRDA 4 బ్లాకులు, ప్రధానమైనటువంటి భవనం కాకుండా మిగిలిన 4 బ్లాకులు. ఈ 4 బ్లాకుల వెనుక కూడా జోన్ నెంబర్ 7 అండి ఇది. ఈ జోన్ నెంబర్ 7లో కూడా తార్ రోడ్లు వేశారు. ఇదిగోండి మనం ఆ వేసినటువంటి తార్ రోడ్లు నిర్మాణం చేసినటువంటి రోడ్డుపైనే ప్రయాణిస్తూ ఉన్నాము. 1 వేగా నిర్మాణం చేశారు. మిగిలినది కూడా 2 వే రోడ్డేనండి ఇది కూడా. ఇక్కడ నుంచి మనం క్లియర్గా చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఏమో నోవాటల్ నిర్మాణం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ మనం ఇంకొక వీడియోలో అయితే ఇద్దాము. ఇది కూడా జోన్ నెంబర్ 7లోనే నిర్మాణం జరుగుతుంది. ఈ విధంగా ఎక్కువగా అంటే ఇప్పుడు మనం చూసినటువంటి 4 జోన్లు ఏంటంటే 1A, 2A, 2B అలాగే 7, జోన్ నెంబర్ 7లో కూడా తార్ రోడ్లు వేశారు. అయితే జోన్ నెంబర్ 7లోనే తార్ రోడ్ల నిర్మాణం చాలా ఎక్కువగా జరిగింది. ఇంచుమించు ఒక 4 కిలోమీటర్ల పొడవైతే ఈ జోన్ నెంబర్ 7లో తార్ రోడ్ల నిర్మాణం జరిగింది అని మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చు. అదే రోడ్డు పైన ప్రయాణిస్తూ ఉన్నాము. ఇదంతా కూడా చూడొచ్చు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ.
ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు వెడల్పు ఎంత ఉంటుంది అంటే 15 మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది. అందరికీ నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తాను.